నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటాం? ఈ రోజున మాత్రమే తులసి దళాన్ని వినాయకుడి పూజ కోసం ఎందుకు వాడతాం? అసలు ఏమీ లేకపోయినా వినాయక చవితికి పూజకి పర్వాలేదు, కనీసం గరక పోచనైనా పెట్టి పూజ చేయాలి అని ఎందుకు చెప్పుకుంటాం? వినాయక చవితి జరుపుకునేది ఎందుకు? పూజ విశిష్టత ఏంటి అనే విషయాలన్నింటినీ మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మాస్టర్. సార్, మా కోసం, మా ప్రేక్షకుల కోసం వినాయక చవితి కథను వినిపిస్తారా సార్? అలాగే అమ్మా. మనకి వినాయకుడు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున మనకి వినాయకుల వారు పుట్టినటువంటి రోజు, ప్లస్ ఆ రోజు పోస్ట్ ఎక్కినటువంటి రోజు. అంటే గణాధిపత్యాల విఘ్నాలన్నీ కల్పించడానికి, విఘ్నాలన్నీ తొలగించడానికి రెండు ఉన్నాయన్నమాట ఆ డిపార్ట్మెంట్లో. విఘ్నాలు తనను పూజించిన వాళ్ళకి, లేకపోతే చెడ్డ పనులు చేసే వాళ్ళకి విఘ్నాలు ఆయనే కల్పిస్తాడు. మంచి పనులు చేసేటటువంటి వాళ్ళకి, తనను పూజించేటటువంటి వాళ్ళకి విఘ్నాలను ఆయనే తొలగిస్తాడు. దాన్ని విఘ్నాధిపత్యం అంటారు. దానికోసం కుమారస్వామి, వినాయకుడు ఇద్దరు పోటీ పడతారు. ఆ రోజున వినాయకుడు గెలిచి తన బుద్ధిబలంతో ఆ పోషన్ తీసుకున్నటువంటి రోజు కాబట్టి, ఆయన బర్త్డే కూడా కాబట్టి, ఆయన ఈ రోజున వినాయక చవితి అనేది మనం జరుపుకుంటాం అన్నమాట. అయితే వినాయకుల వారు ఏం జరిగిందంటే, పరమశివుడు త్రిపురార సంహారం కోసం వెళ్తాడు. వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి ఇంకా తిరిగి వస్తున్నప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుందంటే, నులుగు పెట్టుకుంటూ చక్కగా, ఈ సొసైటీ అంతా కూడా మ్యాన్ డామినేటెడ్ సొసైటీ. ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది అనుకో. అప్పుడు ఎలాగైతే ఉందో అలా పేరెంట్స్లో మదర్ కంటే కూడా ఫాదర్ మాట వినే సమాజం ఎక్కువ అప్పట్లో. అప్పుడు ఈమెమనుకుందంటే, తన జీవన సర్వస్వము తల్లికే సమర్పించి, తల్లినే మాతృభావంతో చూసి, ఈ పేరెంట్లలో ఫాదర్ కంటే కూడా మాతృభక్త పరాయణుడైనటువంటి కొడుకును ఒకటి సృష్టిస్తే బాగుండు అని అమ్మవారు అనుకునేసరికి అలాగా ఊహించుకుంటూ ఇలా నులుగు పెట్టుకుంది పసుపు. తర్వాత రెండవది ఈ యొక్క శనగపిండితో పసుపుతో చేసుకుంటుంది. అందుకే ఈ పసుపుతోనే వినాయకుడిని, గౌరీదేవిని ఇద్దరినే చేస్తాం. ఇంక ఏ దేవుడిని కూడా పసుపుతో పెట్టం మనం. గౌరీదేవి ఈ నలుగు పిండి పెట్టేసరికి దేవతలు ఎవరైనా సరే వాళ్ళకున్న శక్తి బలంతో, మనోబలంతో, బ్రహ్మదేవుడు తన మనస్సు బలంతో నారదుడిని పుట్టించేశాడు. ఆ తర్వాత శివుడి యొక్క చెమట బిందువు కింద పోయి అంగారకుడు పుట్టేశాడు. శివుని యొక్క వీర్యం బడి కుమారస్వామి పుట్టేశాడు. అలాగే శివుని యొక్క జటాచూటంలో ఒక వెంట్రుక నుంచి వీరభద్రుడు పుట్టేశాడు. రెండు బ్రుకుట్ల నుంచి ఇలాగ కాలభైరవుడు పుట్టేశాడు. ఇలా దేవతలు ఏదనుకుంటే అది పుట్టేస్తారు. అలా వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ చేసేసింది ఆమె ఒక మనసులోంచి. ఈ విధంగా ఆ రోజు చేసిన రోజు ఇదే. అలాగే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కుమారస్వామికి ఈయనకి పోటీ. శివుడు ఏమంటాడంటే, ఈ విఘ్నాధిపతి బ్రహ్మదేవుడు భయపడిపోతున్నాడు. సృష్టించడం మొదలు పెడితే ఎన్నో అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ఈ అడ్డంకులను ఎలా తొలగించాలో ఆయనకు అర్థం కావట్లేదు బ్రహ్మదేవుడికి. ఓహో, ఎవరో అడ్డుకుంటున్నారు. అసలు వాస్తవానికి ఈ యొక్క వినాయకుడిని అమ్మవారు ఇలా ఇప్పుడు సృష్టించింది, కానీ అసలు వినాయకుడు ఆల్రెడీ మహావిష్ణువు అవతారం ఆయన కాబట్టి, ఆయనే మహావిష్ణువు. అందుకని సృష్టి మొదల నుంచి ఉన్నాడు ఆయన. అందుకే ఆయనకి తులసి వేస్తాం, ఈయనకి తులసి వేస్తాం. శుక్లాంబరధరం విష్ణుం అని అంటాం. ఆయన కూడా వైట్ ఛాయతో ఉంటాడు. ఆయన శ్రీ మహావిష్ణువు కూడా ఆ యొక్క నలుపు ఛాయ ఉన్నప్పటికీ కూడా ఆయన విష్ణువు అంటే సర్వత్ర వ్యాపకుడు. ఈయన వ్యాపకుడు, ఆయన వ్యాపకుడు. బాగుంది. సో ఈ యొక్క వినాయకుడు పుట్టేసిన తర్వాత విఘ్నాధిపత్యం కావాలన్నప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, పరమేశ్వరుని ప్రార్థిస్తాడు, ఈ విఘ్నాలకు అధిపతిని ఎవరినో ఒకళ్ళని చెయ్యండి అని. సరే చేస్తానని చెప్పేసి ఆ పోస్ట్ని క్రియేట్ చేయగానే, ఇద్దరు కొడుకులు కదా, నేను చేస్తానని నాకు కావాలంటే, సరే అయితే ఎవరైతే నదులన్నిటిలోనూ ప్రపంచంలో ఉన్న తీర్థాలన్నిటిలో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఈ పోస్టు ముందు ఇచ్చేస్తాను అన్నాడు. వినాయకుడు కుమారస్వామి చెప్పిన వెంటనే శివుడి నోట్లో నుంచి మాట రాగానే ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు. ఎందుకంటే మంచి బలంగా ఉన్నాడు. నెమలు ఫాస్ట్గా వెళ్ళేటటువంటి నెమలు ఉంది కాబట్టి అది ఎక్కేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ వినాయకుడు బెంగ పట్టుకుంటుంది. అరే, నేనేమో ఎలక మీద వెళ్ళాలి, చాలా టైం పడుతుంది, నేనేమో నడవలేను, ఎలాగా అని చెప్పేసి, తండ్రి ఇది నీకు న్యాయమా తండ్రి, మరి నాకు నేను మరుగుజ్జునని తెలిసి ఇలాంటి పరీక్ష పెట్టడం అని అడిగేసరికి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, సరే అయితే నాయన
అష్టాక్షరి నారాయణ మహామంత్రాన్ని కనుక ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఆ మంత్ర ప్రభావం వలన సమస్త విశ్వంలో ఉన్నటువంటి నదులన్నిటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పాడు. ఈయన అక్కడే కూర్చొని ఓం నమో నారాయణాయ అని చదువుకోవాలన్నమాట. తన తల్లిదండ్రులు బుద్ధిబలం ఎక్కువ ఈయనకి. తన తల్లిదండ్రులు ఇద్దరిని ఈ విశ్వానికే జగతపితరులు కాబట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే ఈ విశ్వం చుట్టూ తిరిగినట్టే అని 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇలా చేసే లోపల ఒక ప్రదక్షిణ అయ్యేసరికి కుమారస్వామి గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు అనుకో. ఆయన వినాయకుడు ఆల్రెడీ స్నానం చేసేసి వస్తూ ఎదురుకుండగా ఎదురవుతాడు. ఇదేంటి ఈయన ఎలా వచ్చాడు, నేను చాలా ఫాస్ట్గా వచ్చాను కదా నెమలి పైన, ఈయన ఎలకపైన ఇంత తొందరగా రాలేడు, సర్లే చూద్దాం అనుకుని మళ్ళీ రెండో సముద్రానికి వెళ్ళాడు. అక్కడ సముద్రంలో స్నానం చేద్దాం అనుకున్నప్పుడు వినాయకుడు మళ్ళీ స్నానం చేసి బయటకు వస్తున్నాడు. అర్థమైపోయింది కుమారస్వామికి, ఓహో ఏదో జరిగింది అని చెప్పి. అప్పుడు వెంటనే ఇంకా డ్రాప్ చేసేసుకొని తన మిగతా యాత్రని, పాదయాత్రని వెంటనే ఆయన శివుడి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి స్వామి, తండ్రి, అన్నగారి మహిమ నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పాడు. అంటే సరే అని అయితే విఘ్నాధిపత్యాన్ని అన్నగారికి ఇచ్చేయమంటే వినాయకుడికి ఇచ్చేశారు. ఎవరైతే తమ సొంత తల్లిదండ్రులని, ఇక్కడ పాయింట్ అదనమాట, ఎవరైతే తమ సొంత తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి సమస్త తీర్థాలలో సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఎక్కడికి వెళ్లకుండా, డబ్బులు ఖర్చు పెట్టి ప్లేన్స్లో ట్రైన్స్లో వెళ్లకుండా. ఇది వినాయకుడి కథ మనకి నేర్పించే జగత్ సత్యం. ఇది తెలియకుండా మామూలు మనుషులే కదా, మా తల్లి తండ్రి వీళ్ళ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది అని అనుకుంటే వాళ్ళకి ఏమీ రాదు. ఎందుకంటే తల్లి తండ్రి సృష్టికర్తలు వాళ్ళు. మానవ శరీరంలో నరసింహ సరస్వతి స్వాముల వారు పుట్టారు, మానవుడే కదా అని అనుకున్నారు, కానీ ఆయన సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. అలాగే మన తల్లిదండ్రులు కూడా మనకి కనబడడానికి మానవ రూపంలో మనకి ఉంటారు, కానీ ఆ మాతృభక్తి, ఆ పితృభక్తి అనేటటువంటిది అది సాక్షాత్తు శివపార్వతుల అంశ వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వినాయకుడి చవితి రోజున సెలబ్రేట్ చేశారు ఆ ఫంక్షన్ని. సెలబ్రేట్ చేసేసరికి వినాయకుడు శుభ్రంగా ఈ యొక్క తండులాల్ని అంటే కుడుముల్ని, ఉండ్రాలని బాగా తిని అన్ని రకాల నైవేద్యాలు తిని చక్కగా నడవలేక ఆయాసపడుతున్నాడు. పైన చంద్రుడు చూసి నవ్వుతాడు. శివుడు తలపైన ఉంటాడు కదా, చంద్రశేఖరుడు కదా ఆయన చూసి నవ్వగానే ఈయన పొట్ట పేలిపోతుంది. పేలిపోయి మొత్తం కడుపులో ఉన్నటువంటి ఉండ్రాలన్నీ బయటకు వచ్చేసరికి అప్పుడు చనిపోతాడు వినాయకుడు. వినాయకుడు పొట్ట పగిలి ఉండ్రాలన్నీ బయటకు వచ్చి చనిపోతాడు. 2 times అన్నమాట వినాయకుడు డెత్. చనిపోయేసరికి అప్పుడు ఈ పరమేశ్వరుడు మళ్ళీ ప్రాణం పోసి ఆ సర్పరాజుని నాగాభరణాన్ని కట్టి బ్రతికిస్తాడు. బ్రతికిచ్చేసరికి అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి ఏమంటుందంటే, ఒరి చంద్ర పాపి, నా కొడుకునే నువ్వు చంపుతావా, నా నరదృష్టి పెడతావా అని చెప్పేసి, నీ మొహం చూస్తేనే పాపాలు అంటుకోగాక అపనందల పాలైపోతారు ప్రజలంతా అని శపిచ్చేస్తుంది. అప్పుడు చంద్రుడు భయపడిపోతాడు. ఇంకా లోకంలో మనం ఎవరు పైకి తీసి చంద్రుడిని చూస్తే మనకి అపనందలు వచ్చేస్తున్నాయి, ఇంకా డైలీ వచ్చేస్తాయి. కాబట్టి వెంటనే ప్రజలంతా కూడా పార్వతీదేవిని వేడుకోగా, చంద్రుడు కూడా వేడుకోగా, అమ్మవారు ఏం చేస్తుంది, అమెండ్మెంట్ చేసి సరే అయితే ఆ వినాయక చవితి ఒక్క రోజున మీరు చూడకుండా ఉండండి చంద్రుడిని, ఆ రోజు కనుక చూస్తే చంద్రుడు ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క అపనందలు అన్నారు. మన తర్వాత అయిపోయింది. ఈ లోపల అగ్నిదేవుడు ఏం చేస్తాడు, మనం ఏ హోమాలు చేసినా, ఏ పూజ చేసినా అగ్నిదేవుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా. సప్త ఋషులు నిత్య అగ్నిహోత్రానికి పూజ చేస్తారు కదా, వాళ్ళ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ అగ్నిదేవుడు వాళ్ళని చూసి, ఆ సప్త ఋషుల భార్యలను చూసి మోహిస్తాడు. మోహించగానే అది చెప్పలేడు వాళ్ళ దగ్గరికి. వాళ్ళతో చెప్తే ఋషులు అసలే వాళ్ళు శపించి పడేస్తారు. ఏం చేయాలో తెలియక వాడు కామ పీడితుడయ్యి వాడు చిక్కి శల్యమైపోయాడు. చిక్కి శల్యమైతే ఇది ఆయన భార్య అయినటువంటి స్వాహాదేవి గుర్తించి ఏంటి అని చెప్పేసి ఒక్క అరుంధతి స్వరూపం తప్ప మిగతా ఋషుల భార్యలు 6 ఋషుల భార్యలు రూపం ఎత్తి ఈయన సప్తఋషుల భార్యలే ఈయన దగ్గరికి వచ్చారని ఈయన సంతోషపడ్డాడు. అంటే ఆమె అట్లా భ్రమ కలిగిస్తుంది హస్బెండ్. ఆమె సప్తఋషుల భార్యల రూపం ఎత్తి అతనితో కలుస్తుంది. అతనితో కలిస్తే ఇతను ఎప్పుడైతే ఇలాగా అనుకున్నాడో ఈ అగ్నిదేవుడి కోపం వచ్చి చంద్రుడితో ఉన్నటువంటి తమ భార్యల్ని, చంద్రుడి యొక్క ఋషుల యొక్క భార్యలను చూసి ఋషులు వదిలేస్తే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నులంతా వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటే మా భర్తలు వదిలేశారని. అప్పుడు బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో జరిగిందంతా చూసి ఇదంతా వీళ్ళ తప్పు కాదు, అగ్నిదేవుడు చేసిన పనిది అని చెప్పి
అప్పుడు ఈ ఋషుల్ని సముదాయించి భార్యలను తోలుకెళ్ళమంటాడు. భార్యలను తీసుకెళ్ళి కాపురం చేసుకుంటారు. మరి అగ్నికి శిక్ష? అగ్నికి శిక్ష లేదు. తర్వాత ఏమవుతుందంటే ఈ పురాణంలో ఇక్కడి వరకు చెప్పబడింది. తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఓకే. ఏమవుతుంది, ఈ ఋషుల భార్యలు ఇలా చూశారు కాబట్టి ఋషులందరూ ఏమంటారంటే, అయ్యా ఇలాంటి అపనిందల పాలైపోతున్నారు, మరి ఏం చేయాలి అని చెప్పేసి భయపడి ప్రార్థిస్తారు. ఇంకా ఈ లోపల ఏం జరుగుద్ది, శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో దండోరా వేయిస్తాడు. ఓకే. ఏమని ఓకే. తన ఈ ఋషుల ప్రజలకి. భార్యలందరూ చంద్రుడిని చూడడం వల్ల జరిగింది ఆ! ఇదంతా. జరిగింది ఇదంతా. మేము ముందు కన్క్లూడ్ చేయలేదు. చంద్రుడిని వీళ్ళంతా చూడడం వల్ల ఆ రోజు ఒక వినాయక అరుంధతి చవితి దేవి రోజు మాత్రం చూడదు కాబట్టి ఆమె చూడదు. పైన పడిందబడలేదు. పడలేదు. అప్పుడు అలాగే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం లోకంలో అందరికీ దండోరా వేయిస్తారు. దండోరా వేయించేసరికి ఎవరు చూడొద్దు, మీరంతా అపనిందల పాలైపోతారంటే అందరూ లోపల దాక్కుంటారు ప్రజలంతా. అందరికీ చాటి చెప్పిన కృష్ణుడే సాయంత్రం అయ్యేసరికి విషయం మర్చిపోయి ఆవు పాలు పితుకుతుంటే ఆ పాలు తాగుదామని చెప్పేసి అలా ఆవు దగ్గరికి చూసేసాడు. వెళ్తే అందులో చంద్రుడు కనబడతాడు. అయ్యా బాబోయ్, నాకు ఈ రోజు ఏ నింద మూడింది. రాబోతోంది అని చెప్పి భయపడిపోతాడు. ఈ లోపల అక్కడ శత్రాజిత్తు అనే ఒక అతను ఉన్నాడు. ఆ రాజు యొక్క అతను సూర్యనారాయణ మూర్తిని పూజ చేయడం వల్ల, ఉపాసించడం వల్ల ఆయనకి ఏమొచ్చింది, శమంతకమని వచ్చింది. ఎన్ని బారువుల బంగారమైనా సరే కిలోలు కిలోలు ఇస్తుంది. నీకెందుకు రాదంతా, నాకు ఇస్తే నేను ప్రజలందరికీ ఉపయోగిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ క్యాజువల్గా అడిగాడు. అడిగితే నేను ఇవ్వనన్నాడు. అక్కడతో మ్యాటర్ క్లోజ్. అయితే కృష్ణుడు మర్చిపోయాడు. కానీ అనుకోకుండా ఆ సత్రాజిత్తు తమ్ముడు ఏం చేస్తాడంటే, ఆయన ఆ శమంతకమణి వేసుకుని అడవికి వేటకెళ్తాడు ఒక రోజున. వెళ్తే ఒక సింహం చూసి దాన్ని మాంసపు ఖండ అనుకొని మెరుస్తుంది కదా, ఇతన్ని చంపేసి ఆ మణిని పట్టుకొని ఉంటుంది. ఒక భల్లూకం చూసి ఈ సింహం నోట్లో దీన్ని చూసి భల్లూకము సింహాన్ని చంపేసి అది తీసుకెళ్ళి అది ఎవరికి ఇస్తుంది, తన గుహలో ఉన్నటువంటి తన కూతురుకు ఆడుకోవడానికి ఇస్తుంది. అతనే జాంబవంతుడు. ఆ అమ్మాయే జాంబవతి. ఈ లోపల ఎక్కడేం జరుగుతుంది, సత్రాజిత్ ఎవరో కాదు, సత్యభామ వాళ్ళ ఫాదరు. ఇక్కడ ఎప్పుడైతే ఈ కృష్ణుడు నువ్వే చంపేశావు మా తమ్ముడిని అని చెప్పేసి పుకారు లేపుతూ ఉంటాడు. ఈ విషయం ద్వారకకి బలరాముడికి తెలిసి తన తమ్ముడి మీద జరిగిన ఇది చూసి విని బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు, ఓహో చవితి చంద్రుడిని చూశాను కాబట్టి నాకు ఇలా జరిగిందనమాట అని తన మీద ఉన్నటువంటి నిందను పోగొట్టుకోవడం కోసం ఆయన ఏం చేస్తాడంటే, ఆ వేట జరిగిన ప్లేస్ రీసెర్చ్ మొదలు పెడతాడు. వెళ్ళి ఆ సింహం అడుగులు, ఆ తర్వాత ఆ యొక్క భల్లూకం చంపడం, ఆ గుహలోకి వెళ్తాడు. ఆ గుహలోకి వెళ్ళేసరికి అక్కడ దేవతలకు 1000 సంవత్సరాలు కదా, ఆ కాలంలో మనకు ఒక రోజు అంటే వాళ్ళకి 100 సంవత్సరాలు అయిపోతాయి. ఆ పిల్ల పెద్దదైపోయింది. ఎవరావిడ, జాంబవతి. ఈ లోపల ఏమవుతుంది, భయంకరమైన యుద్ధం జరుగుద్ది ఆ భల్లూకానికిను జాంబవతుడికిను కృష్ణుడికి. ఎన్ని రోజులు యుద్ధం జరిగినా సరే ఓడిపోకపోతే సరికి లాస్ట్కి జాంబవంతుడు ఓడిపోతాడు ఆయాసం వచ్చి. అప్పుడు ఏంటి మహావీరుణ్ణైనా నేను శ్రీరాముడి చేతిలో తప్ప ఎవరి చేతిలో ఓడిపోను, ఈ వచ్చినవాడు శ్రీరాముడే అని గుర్తిచ్చేస్తాడు జాంబవంతుడు. అప్పుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క కాలంలో అయ్యో మనకి శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతకడంలో వీళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి అందరినీ ఒక్కొక్క వరం కోరుకోమంటే ఈ జాంబవంతుడు ఏం చేస్తాడంటే తన బుద్ధి మాంద్యము చేత శ్రీరాముడితో నీ వంటి మహావీరుడితో యుద్ధం చేయాలన్నో 15 రోజులు ఎంతో అని కోరుకుంటాడు. సరే అయితే నీకు త్రేతాయుగంలో ఇవ్వను, ద్వాపర యుగంలో ఇస్తానన్నాడు. ద్వాపర యుగంలో ఇచ్చాడు అవకాశం. ఆ యుద్ధం చూసి సాక్షాత్తు వచ్చినవాడు శ్రీరామచంద్రుడిని కాళ్ళ మీద పడి తన బిడ్డని ఆయనకి ఇస్తాడు. ఈ విధంగా జాంబవతిని తీసుకొని వస్తాడు. సత్సాదిత్య కూడా ఈ తప్పును తెలుసుకొని తన కూతురైనటువంటి తన చెల్లెలైనటువంటి ఈ యొక్క సత్యభామని ఇచ్చి ఈయనకి పెళ్లి చేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు వచ్చేసి తన మీద పడిన నిందను పోగొట్టుకుంటాడు. అయితే ప్రజలంతా శ్రీకృష్ణ పరమాత్మకి ఏమంటారంటే, స్వామి మీరు సాక్షాత్ పరమాత్మ కాబట్టి మీరు పోగొట్టుకున్నారు, మామూలు మాలాంటి జనం ఎలా పోగొట్టుకుంటాం, కాబట్టి మాకు ఏదో ఒకటి ఉపాయం చెప్పండి అంటే అప్పుడు స్వామివారు కృష్ణుడు ఏం చేస్తాడు, పార్వతీదేవి అన్నయ్య కాబట్టి అమెండ్మెంట్ మళ్ళీ చేస్తాడు. ఎవరైతే ఈ వినాయక చవితి వ్రతం చేసుకొని ఆ స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు తన శిరస్సు మీద వేసుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ అపనిందలు రావు అన్నారు. అందుకని మనం వినాయక చవితి రోజున మనం చక్కగా ఈ యొక్క పూజ చేసుకొని వ్రతం చేసుకొని మనం స్వామివారి దగ్గర ఉన్నటువంటి వినాయకుడి దగ్గర ఉన్న పాదాల మీద ఉన్నది వేసుకోవాలి. అలాగే ధర్మరాజు మరొక కథల్లో స్కంద పురాణంలో చెప్పబడింది. ఆయన ఏం చేస్తాడంటే ధర్మరాజు ఈ
వనవాసం చేస్తూ తన భార్యలతో, తన సోదరులతో, తన భార్యతో వెళుతూ, ద్రౌపదితో వెళుతూ, అయ్యా మాకు ఈ కష్టాలు జరిగినాయండి అని చెప్పేసి సూత మహామునికి చెప్పుకుంటాడు. చెప్పుకుంటే ఏ వ్రతం చేస్తే మాకు ఈ కష్టాలు పోతాయి, వనవాసం బాధలు అని అంటే అప్పుడు సూత మహాముని ఇది చెప్తాడనమాట. ఈ వ్రతం చేసుకోండి, వినాయక వ్రతం అని ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం చేసుకుంటే ఐశ్వర్యం వస్తుంది, విఘ్నాలు పోతాయి, మీరు మళ్ళీ తిరిగి మీ రాజ్యం వస్తుంది, మీ సోదరుల వల్ల పోగొట్టుకున్నటువంటి దాయాదుల వల్ల పోగొట్టుకున్నటువంటి రాజ్యం అంటాడు. ధర్మరాజు ఆ విధంగా చేసి ఇలాగా బాగుపడ్డారనమాట. కాబట్టి ఎన్నో ఇంకా చాలా కథలు ఉంటాయి మహానుభావుడు వినాయకుడు. కాబట్టి ఆ విధంగా సంక్షిప్తంగా ఇదమ్మా కథ. ఓకే, ప్రేక్షకులందరూ సార్ చెప్పిన విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకొని ఒకవేళ మీరు చవితి చంద్రుడిని చూసినప్పటికీ కూడా వినాయకుడు పాదాల దగ్గరున్న అక్షితలను నెత్తున వేసుకొని ఆ పాపాన్ని పోగొట్టుకుంటారని కోరుకుంటున్నాం.